నేనేదైనా భరించగలను, కానీ మాట తప్పిన మనిషిగా మాత్రం నేను బతకలేను. నాకీ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. దయచేసి చంద్రికని రేపు నువ్వే ఇంట్లోంచి బయటికి తీసుకుని వెళ్ళాలి. అది కాదండి. అమ్మ, నీకు దండం పెడతాను. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్. మీరు కూడా అలా అనకండి ఆంటీ. సరే, రేపు చంద్రికని నేను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తాను, సరేనా? మీరేం దిగులు పడకండి. ఎవరున్నా లేకపోయినా సరే ఈ పూజ జరిగి తీరాలి. అదేంటమ్మా అలా మాట్లాడతావేంటి? వ్రతం అంటేనే భార్యాభర్తలు కూర్చుని చెయ్యాల్సిన పూజ. అలాంటిది చంద్రిక లేకుండా ఎలా? ఆ ఆలోచన తనకు కూడా ఉండాలి కదా. యువతల వ్రతం పెట్టుకుని తను వెళ్ళిపోతే మనం చూస్తూ కూర్చుని ఉండాలా? నేను చెప్తున్నాను కదా, నువ్వైతే వ్రతానికి కూర్చో. అమ్మా అది కాదమ్మా. భరత్, పాపం అత్తయ్య గారు అంతలా చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైన వ్రతం అంటున్నారు కదా, ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు? వ్రతం కంటిన్యూ చేయి. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి రుద్ర? ఎలా జరుగుతుంది? చంద్రిక లేకుండా నేనొక్కడిని ఎలా కూర్చుంటాను? దంపతులు కూర్చోవాల్సిన వ్రతం ఇది. ఏం పంతులు గారు? బాబు, అది నిజానికైతే దంపతులే కూర్చోవాలి, కానీ దంపతులు లేనప్పుడు మగవాడు ఒక్కడే కూర్చోవచ్చు. వాట్? అదెలా కుదురుతుంది? సీతాదేవిని అడవికి పంపించిన తర్వాత రాజసూయాగం చేయడానికి రాముడు బంగారు సీతను పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు. అలాగే కొన్ని వాటికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి బాబు. భగవంతుడా, నా చేత ఎంతో తప్పు చేయిస్తున్నావు స్వామి. తెలిసి భార్యాభర్తలు పీటల మీద కూర్చోకపోయినా పర్లేదు అని అబద్ధం చెప్తున్నాను. ఈ తప్పుకు నన్ను క్షమించు స్వామి. పంతులు గారు, మీరు చెప్పండి, ఈ ముహూర్తం మించిపోతే మళ్ళీ వ్రతం చేసుకోవడానికి కుదురుతుందా? లేదమ్మా, అలా చేయడానికి వీల్లేదు. అనుకున్న ముహూర్తానికి వ్రతం ఖచ్చితంగా ప్రారంభించాలి. విన్నావు కదా భరత్, ఎక్కువ సమయం లేదు. నువ్వు తొందరగా వ్రతంలో కూర్చోవాల్సిందే. రా. అమ్మా అది కాదమ్మా. ఇంత చెప్తున్నా అంత మొండిగా ఉంటావేంటి? అసలు ఇది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏమంటావురా? నీ పక్కన కూర్చోడానికి మనిషి కావాలి, అంతే కదా? రుద్రాణి, నువ్వు భరత్ పక్కన కూర్చొని ఈ వ్రతం చేయడానికి నీకేమన్నా అభ్యంతరం ఉందా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రిక ప్లేస్లో రుద్రాన్ని కూర్చోవడం ఏంటి? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? నాకంతా తెలుసురా, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఏం రుద్రాణి, నీకోకేనా? అయ్యో అత్తయ్య, మీరంతలా చెప్తుంటే మీ మాట కాదంటానా? మీరు ఎప్పుడు ఏదన్నా సరే మీ మాటకి నేను ఎప్పుడు కట్టుబడే ఉంటానత్తయ్యా. నాకు మీ ఆనందం, భరత్ ఆనందం, చంద్రిక ఆనందం, మీ అందరి ఆనందమే నాకు కావాల్సింది. ఓరిదినేసాలు. సరే, నేను చెప్తున్నాను కదా, భరత్తో పాటు పీటల మీద కూర్చో. భరత్, నువ్వు కూడా పీటల మీద కూర్చో. అది కాదమ్మా. భరత్, నేను చెప్తున్నాను కదా, చెయ్యి.
బాబు కొంచెం తొందరగా పోనివ్వు. డ్రైవర్, ఒక నిమిషం కారు ఆపు. ఏమైంది వైశాలి? బాగా నొప్పిగా ఉందా? అదేం లేదు, ఒక్కసారి కిందికి దిగవా? ఆ, ఎందుకు? దిగు చెప్తాను. ఆ, ఏమైంది వైశాలి? ఏం లేదు, అక్కడ కాఫీ షాప్ ఉంది, వెళ్ళి కాఫీ తాగుదామా? ఏం మాట్లాడుతున్నావు వైశాలి? ఇప్పుడు కాఫీ తాగడం ఏంటి? నీకంత బాగా తలనొప్పిగా ఉందంటున్నావు కదా, ఇప్పుడిక్కడే నిలబడిపోతావేంటి? అలాంటప్పుడు ఇంకా కాఫీ తాగడం ఎందుకు చెప్పు? ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద. అదే ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెంసేపు ఆగితే అంతా సెట్ అయిపోతుంది. ఈ లోపలకు కాఫీ తాగామంటే బహుశా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా లేకుండా పోతుంది. ఏంటి వైశాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలే నీకు తలనొప్పి చాలా సివియర్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటేనే కదా వచ్చాను. తీరా ఇక్కడికి రాగానే ఇప్పుడు పర్లేదు కాఫీ తాగుతాను అని తీరిగ్గా చెప్తావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అవతల ఇంట్లో పూజ జరుగుతుంది, పంతులు గారు కూడా ఈ పాటికి వచ్చేస్తుంటారు. అత్తయ్యతో వెళ్ళమంటే కాదు అన్నావని నీతో పాటు వస్తే ఇలా టైం వేస్ట్ చేస్తున్నావేంటి? త్వరగా రా, మనం చూపించుకుని త్వరగా వెళ్ళాలి. అక్కడ నా కోసం భరత్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, కాదనట్లేదు. ఒక పని చెయ్యి, కొంచెం మనం రావటం లేట్ అవుతుందని భరత్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. అయ్యో, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చానే. నీ ఫోన్లో ట్రై చేయి. బాగుంది, నేను ఈ తలనొప్పిలో పడి ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సర్లే, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు రా రా. నన్ను క్షమించు చంద్రిక, నాకు వేరే దారి లేదు. ఆంటీకి ఇచ్చిన మాట కోసం నేను ఈ డ్రామా ఆడాల్సి వస్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అమ్మా, అసలు నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇంత హడావుడిగా వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏది చేయించాలో ఏది చేయించకూడదో నువ్వు చెప్తే గానీ నాకు తెలియదంటావా? నాకు ఆ మాత్రం జ్ఞానం లేదంటావా? అమ్మా, ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? అనుకోకుండా చంద్రిక బయటికి వెళ్ళింది, తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఏమవుతుంది? అంతా నీ ఇష్టమేనారా? పెద్దవాళ్ళని చెప్పింది ఏది వినవా? ఆ లోపు దుర్ముహూర్తం వస్తుంది అని చెప్తుంటే అసలు వినిపించుకోండి నువ్వు.